దేశాన్ని విమర్శించే వాళ్ళు, వెటకారం చేసేటటువంటి వాళ్ళు కొన్ని కొన్ని ఏంటంటే వ్యూహాత్మకమైనటువంటి అంశాలు తెలియక ఏది పడితే అది వాగేస్తుంటారు. ఎవడో తయారు చేసిన నేరేటివ్‌లో మనం కూడా పడిపోతా ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F-35 ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు. అలాగే వీళ్ళకి సంబంధించినటువంటి సుఖోయ్ అది ఫిఫ్త్ జనరేషన్ రష్యావి. కానీ మనం మాత్రం 4++ తీసుకుంటున్నాం. అది రఫేల్ తీసుకుంటున్నాం. ఇది మోడీ సర్కారు కావాలని చేస్తుంది, వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని మాట్లాడతారు. బట్ అది మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయం కాదు. మన భౌగోళిక పరిస్థితుల రీత్యా మన సైన్యం అడుగుతున్నటువంటిది. ఎందుకు అంటే ఈ స్టెల్త్ ఫైటర్స్‌కి ఉండేటటువంటిది ఏంటంటే స్పీడ్ ఎక్కువ, నిలకడదనం తక్కువ. అదే ఇవొచ్చేటప్పటికి రఫేల్ మన భౌగోళిక స్వరూపానికి అనుగుణంగా పనిచేస్తున్నాయి. అందుకని అవి తీసుకుంటున్నారు. ఇవి కాకుండా మనం ఫిఫ్త్ కాకుండా సిక్స్త్ జనరేషన్ ఫ్రాన్స్ ఫ్లైట్స్‌తో కూడా మాట్లాడుతున్నాం. అది ఇండియాలోనే తయారు చేసేటటువంటి దిశగా మాట్లాడుతున్నారు రాజ్‌నాథ్ సింగ్. ఏదైతే ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ FCAS సిక్స్త్ జనరేషన్ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్‌కి సంబంధించి అడుగులు ముందుకు వేస్తున్నారన్నది పార్లమెంటరీ ప్యానెల్‌కి రక్షణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ద్వారా బయటకొచ్చింది.